రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది? అరే నవాబులు మెచ్చిన ప్లేస్, బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్. మళ్ళీ వచ్చేసాం మన హైదరాబాద్ లో ఉన్న నిజాంపేటకి. క్రేజీగా అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. మీకు గనుక ఏమైనా పవర్స్ అంటే మ్యాజికల్ పవర్స్ ఏమైనా వచ్చేస్తే మీలో ఆ మ్యాజికల్ పవర్స్ తో ఏం చేంజ్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు? నాకే గానీ మ్యాజిక్ వస్తే ఆడవాళ్ళందరూ మేకప్ లేకుండా అందంగా ఉండేలా చేస్తాను. అది అవ్వదమ్మా. కాపీ మేస్తే వెళ్ళి మేకప్ వేస్తేనే వాళ్ళు అందం ఉంటారమ్మా. అన్న వన్ మోర్ చెప్పండి. మా అత్తయ్య మా ఆడపడుచుని నా కంట్రోల్లో చేసుకుంటాను. నువ్వు కూడా రేపు పెద్దగా నాకు అత్త కావా, ఆడపడుచు కావా? హాయ్ రవి. హాయ్ అమ్మా. నాకే గనక మ్యాజిక్ చేయడం వస్తే మొగజాతికి బట్ట పొట్ట లేకుండా అందంగా స్లిమ్ గా చేస్తా. ఇదే అమ్మా మమ్మల్ని సతాయించేది. ఈ పొట్ట ఎందుకు ఇచ్చావు దేవుడా? మేడం నిజం చెప్పండి, మీ ఆయనకి బట్ట పొట్ట రెండు ఉన్నాయి కదా, అదే కదా మీ బాధ? లేవు, రాకుండా ముందు జాగ్రత్తకి మ్యాజిక్ షో నేర్చుకొని మ్యాజిక్ చేసి ఆల్రెడీ మ్యాజిక్ చేసి మీ ఆయనకి బట్ట పొట్ట రాకుండా చేస్తున్నా, కంట్రోల్ పెట్టుకున్నా మ్యాజిక్ తోటి. నేను కూడా నీ సొంత తమ్ముడిని, నాకు కూడా రాకూడదేవా? ప్లీజ్ ఇట్రండి. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి నాకే గనుక మ్యాజిక్ వస్తే మా ఆయన నాకన్నా మొబైల్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఆయన చేతిలో మొబైల్ నవ్వుతా. అప్పుడు మొబైల్ తీసి పక్కన పెడతాడు. తీయరు, ఎందుకంటే అంత ఇష్టం నాకన్నా మొబైల్ అంటే. అయినా ఇట్రా ఎందుకు చూడట్లేదు మిమ్మల్ని, ఎందుకు ఫోన్ చూస్తున్నాడు? పెళ్ళైన కొత్తలో నువ్వేనా బంగారం, ఎప్పుడు నువ్వే నా కళ్ళెదు అనలేదండి. అనలేదా? నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు కానీ బంగారం అలాంటివి అనలేదండి. ఎందుకంటే బంగారం కొనివ్వాల్సి వస్తుందని. ఏమనట్లేదా? వెరీ గుడ్ అండి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నీ బాధ కొంచెం నేను దూరం చేస్తా. రేపు బంగారం తీసుకురా. హాయ్ రవి. హాయ్ మా. నాకే గనక మ్యాజిక్ వచ్చింటే మేకప్ లేకంట మీ మగాళ్ళందరికి మా మొఖాలు చూపిస్తాం. మాకెందుకు ఆ సావు? ఆడవాళ్ళని సతాయించేది మీరే. ఆడవాళ్ళని సతాయిస్తామా? ఇప్పుడైతే నువ్వు నవ్విస్తున్నావు, కానీ మగవాళ్ళందరూ సతాయిస్తారు కాబట్టి. అంటే నేను ఇప్పుడు మగాడిని కాదంట ఇప్పుడు? ఇట్లా మగవాళ్ళు ఆడవాళ్ళని సతాయిస్తారు అంటున్నావు, నేనేమో నిన్ను నవ్విస్తున్నా అంటున్నా. బావలు ఏం చేస్తారు? బావలు ఏడిపిస్తారు, తమ్ముళ్ళు నవ్విస్తారు. ఇప్పుడు మగవాళ్ళలో బావలు వస్తారు, తమ్ముళ్ళు కూడా వస్తారు కదా. వస్తారు. మరి మగవాళ్ళందరూ అంటావు ఎట్లా? నువ్వు మరదల్ని బాగా చూసుకుంటే మరదలు కూడా మాలాగే హ్యాపీగా ఉంటది. ఇప్పుడు నువ్వు నా మరదలు అంటావా ఏంది? ఇప్పుడు కాదు ఇప్పుడు మా బావ నిన్ను సతాయించండి ఎప్పుడన్నా? ఎప్పుడో ఒకప్పుడు సతాయించాడు అనుకో. అంటే ఇప్పుడు సతాయించట్లేదు కదా? లేదు. ఇప్పుడు మీ నాన్నగారు ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని? బాగా చూసుకున్నా కదా. మీ తమ్ముడులాగా నేను ఎంత బాగా చూసుకుంటున్నా? చూసుకుంటున్నావు. సో నీ లైఫ్ లో ఉన్న ముగ్గురు మగాళ్ళే బాగా చూసుకున్నారు నిన్ను. మిగిలిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు సతాయిస్తారు. మిగిలిన వాళ్ళు ఎందుకు నీకు? ఒకప్పుడు నేను అనుభవించింది వీళ్ళు ఎవరు అనుభవించకూడదు కదా. నీకు మ్యాజికల్ పవర్స్ వస్తే ఏం చేస్తావు? మేకప్ లేకంటే వాళ్ళ ముందుకు వెళ్తాం. ఇది కక్ష, మగవాళ్ళ మీద కక్ష సాధించడానికి మేకప్ లేక. హాయ్ అన్న. ఏడ హాయిగా ఉన్నది. నా మ్యాజిక్ తో మా టీచర్ ని మాయం చేసి మొత్తం మార్కులు వేపిస్తా. క్లాస్ మొత్తం చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. చదువుకో ఫస్ట్, మాయలు మంత్రాలు చేసే ముందు. నాకు కనుక మ్యాజిక్ వస్తే 20 years బ్యాక్ వెళ్ళి 20 years లాగే ఎప్పుడు ఉండాలనుకుంటాను. మీరు ఆల్రెడీ 16 అబ్బా సిగ్గు. ఫస్ట్ రౌండ్ లో ఆడవాళ్ళు మీకు జోహార్లో కొంచెం మార్చాం. మా ప్రభాస్ అన్న డైలాగ్ ఒకటి చెప్తా. ఆ డైలాగ్ ఎవరైతే నేను చెప్పినట్టు నేను యాక్టింగ్ చేసినట్టు చేసి చూపెడితే మీకు ఇక్కడ కుక్కట్పల్లిలో 4 ఎకరాల భూమి రాసిస్తా. మా ప్రభాస్ అన్న కంటే బాగా చెప్పారనుకోండి, అదే ఏరియాలో 10 ఎకరాల భూమి రాసిస్తా. అర్థమైంది కదా? నేను చెప్పింది చేసింది అట్లనే చూపెట్టాలి మీరు. రెడీ? అరే గొడ్డలు తీసరా. ఛత్రపతిలో వాడారు కాబట్టి ఇప్పుడు అదే డైలాగు ఇది మా ప్రభాస్ అన్నకు డెడికేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ డైలాగ్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చినప్పుడు మీరు బిల్డప్ ఇవ్వాలి. మీలో ఒక ప్రభాస్ అన్న వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. రెడీ? అయిరా మ్యూజిక్.
అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్జుమణి ఛత్రపతి ప్రచండ జనిపద్దిందిరణ దిందిందకిట నట ఛత్రపతి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అనుకుంటూ అధికారం కోసం ఎవడైనా ఎగబడితే ఇది మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఈ ఏరియాలో అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన పోటకో శవం లెక్కన పోటకి బలవుతాయి. కెరటాలు ఎరుపు రంగు వేసుకొని కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్గం. అక్క నా పర్ఫార్మెన్స్ అయ్యో ఏడికి ఓ అక్క దెబ్బకి పారిపోయింది, మళ్ళీ రాదా ఏంది? సరే, నేను చెప్పిన డైలాగ్ చేసిన యాక్షన్ సేమ్ ఇట్లనే చేసిర్రు అనుకోండి, డైలాగ్ మర్చిపోకుండా సింగిల్ టేక్ లో వేస్తే తెలుసు కదా ఏమిస్తున్నాను. 10 ఎకరాల భూమి. ఫస్ట్ వచ్చేది ఎవరు? అమ్మ మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు ఫస్ట్ సావుగొట్టుడు ప్రోగ్రామ్ స్టార్ట్. జయశ్రీ గారు రెడీ ఉన్నారు, యాక్షన్. అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి. అమ్మా నువ్వు కూరగాయలు పోయినకి వస్తలేవు. బెండకాయ దొండకాయ, బెండకాయ దొండకాయ. సెకండ్ టేక్, యాక్షన్. అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్జుమణి ఛత్రపతి. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరన్నా అధికారం కోసం ఎగబడితే అయిపోయి. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన పూట కోసం లెక్కన పోటుకు బలవుతాయి. తీరంలోని కెరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెక్కుతాయి. కుంభీవలయపతి ఛత్రపతి. అది వెంకటేష్. చదువుకుంది ఎక్కడ ఫుల్ స్టాప్ కామాలు వాడదాం అనేది కూడా లేదు. వచ్చింది నేను చదువుకున్నా. మీ పేరు? జయ. అమ్మో ఇంకో జయ వచ్చిందిరా, యాక్షన్. అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్య. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నీ అమ్మ మొగుడని ఎవరో వస్తే అప్పలనాయుడు. ఎవరమ్మా అప్పలనాయుడు? అప్పలనాయుడు బస్సులో వచ్చినా, కారులో వచ్చినా, ట్రైన్ ఎక్కొచ్చినా, బస్ ఎక్కొచ్చినా, ఎనీ సెంటర్, ఎనీ సెంటర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిన్న మొత్తం ఈటీవీలో ఏమైతే సినిమాలు వచ్చినాయి అన్ని చెప్పినావు డైలాగులు. రాజేశ్వరి గారు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చారంటే నాకు తెలిసి సింగిల్ టేక్ గా అంతే కోపం. రెడీ, మ్యూజిక్. అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్జుమణి ఛత్రపతి ప్రచండ జనిపద్దిందిరణ. ఆడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వాడమ్మ మొగుడంటూ ఎవడైనా వస్తే మెల్లగా మెల్లగా. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, మతం తీసుకుని వచ్చిన పూటకో శవం లెక్కన పోటుకి బలవుతాయి. పూటకో శవం లక్కున పోటుకి బలవుతాయి. తీరంలో కెరటాలు పోటెత్తుతాయి. థ్యాంక్ యూ అమ్మా, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. గీత గారు ఇప్పుడు అందరినీ డైరెక్ట్ ఐసీయూకి పంపిస్తారు, యాక్షన్. అగ్నిస్ఖలన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యందిన సముద్య కిరణ విద్యుజ్జుమణి ఛత్రపతి. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారానికి వస్తే
రవి ఆ, రౌడీజానికి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, దడ పుట్టించాలని వచ్చిన ఊరుకునేది లేదు. పూటకో శవం నిజాంపేట్ రోడ్లో తేల్తది. అయిపోయింది. చాలా అయిపోయింది, మొత్తం చెప్పేసారు. కానీ మీ స్టైల్లో చెప్పారు. యా. వెరీ గుడ్. ఆ గొడ్డలి శ్రవంతి గారు, యాక్షన్. అగ్నిస్ఖలన సందర్తరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యం దిన సముద్య కిరణ వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగడని అధికారం కోసం ఎవరైనా ఎగబడితే ఆ? అప్పలనాయుడు, అప్పలనాయుడు. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన పూటకో శవం చొప్పున పోటుకు పోటెత్తుతాయి. తీరంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి. కొట్టేస్తా మిమ్మల్ని. ఈ డైలాగ్ చెప్పి మా ఆడియన్స్ ని సాగుకొట్టింది ఎవరెవరో ముందుకు రండి. 5 చెప్పారు. 5లో ఎవరు బాగా చెప్పారో మా ఆడియన్స్ చెప్పాలి. నంబర్ 1 మేడం బాగా చెప్పింది, ఈవిడ గెలిచిందంటే చేయొద్దండి. అర్థమైంది. ఇంటి పక్కన వాళ్ళు ఎవరు రాలేదండి. సెకండ్ మేడం, ఓ ఉన్నాయనమస్. థర్డ్ మేడం, నంబర్ 4, నంబర్ 5. యునానిమస్ గా ఎక్కువ ఓట్లు వచ్చింది శ్రీలీల మేడం కాబట్టి శ్రవంతి. నేను శ్రీలీల అని పిలుస్తా మిమ్మల్ని. కంగ్రాచులేషన్. కూర్చొని మాట్లాడేది 1500 rupees. Oh wow, thank you. And participation, thank you so much. 500. Congratulations, 500 each. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. సెకండ్ రౌండ్ లో కొంచెం అదృష్టం ఉండాలి, దానికి మించి కొంచెం తెలివి ఉండాలి. అలా ఉంది అంటే చాలు. ఇక్కడికి పిలుస్తా 1 by 1. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పారంటే ఈ బ్యాగ్ ఇస్తా. ఆ రౌండ్ మీద నిల్చొని ఈ బ్యాగ్ ని ఆ టార్గెట్ అంత దరిద్రంగా కాకుండా మంచిగా వేస్తే ఆ టార్గెట్ లో పడితే మీకు డబ్బులు ఇచ్చేస్తా. ఓకేనా? గాట్ ఇట్. ఎంత మందికి ఇక్కడ మదర్ కి 3 పిల్లలు ఉన్నారు? చేయతండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు 4 kids ఉన్నారు. 4, 3 రండి మీరే. అమ్మా మీ పేరు? రాజశ్రీ. రాజశ్రీ గారు. 3 పిల్లల పేర్లు? రవి, కిరణ్. మీ పేరు? వావ్, నన్ను కలిపేశారా 3 పిల్లల్లో? అనుకోండి, మీరు కూడా మా అబ్బాయే. అయితే 4 కదా. అయితే ఇంకో అమ్మాయి భావన, ఇంకో అమ్మాయి సాయి మేఘన. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అక్షయ పాత్రను ధర్మరాజుకి ఇచ్చారు, తెలుసా? ఆ స్టోరీ తెలుసా? ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని ఎవరికి ఇచ్చాడు? ధర్మరాజుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అప్పుడు వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు, వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఒక దీంట్లో తక్కువగా ఉన్నప్పుడు అంతలో ఒక మెతుకు ఉన్నా కూడా మీకు చాలా అవుతుంది అది అని చెప్పి ఇచ్చాడు అనమాట. మీరు దగ్గరలో ఉన్నారా అప్పుడు? విన్న కథ అది విన్నారు. అయితే మీకు హెల్ప్ చేస్తున్నా నేను కూడా మీ కొడుకుని కాబట్టి శ్రీకృష్ణుడు ఇవ్వలేదు. ఓకే ఓకే. లేదు అని అంటే నేను ఆప్షన్స్ ఇస్తా. ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి సూర్య భగవానుడు, ఆప్షన్ సి బ్రహ్మ. ఈ 3 ఒక రైట్ ఆన్సర్ ఉంది. ఒక ఛాన్స్ ఉంది, ఆలోచించుకొని చెప్పండి. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే సూర్యుడు. రైట్ ఆన్సర్. ఆ సూర్య భగవానుడి పేరే పెట్టారు మీ అబ్బాయికి. చర్రగండి 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 చదులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఈవిడ పరిచయం మైక్ లో పూర్ణిమ. మీరు 3 ఫ్రెండ్స్. అంటే మీరు కూడా అమ్మమ్మ నానమ్మ అయిపోయారా? మేము పిలవడమే ఆంటీ అంటాం కానీ తల్లి కన్నా ఎక్కువ. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, షీ ఇస్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. అలానే ఉన్నారు. వెరీ గుడ్ అండి. మీరు చెప్పిన మాటలు, మీరు షేర్ చేసుకున్న విషయాలు కొన్ని చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. 500 అండ్ ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి అని చెప్పాను కాబట్టి, ఎంతో మందికి ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది కాబట్టి ఇంకో 500 మీకు. ఇక్కడ ఈ ఏరియాలో నిజాంపేటలో 15 years నుంచి నిజాంపేటలో ఉన్నాం. నిజాంపేట గురించి ఏం అడిగినా చెప్పాలి. షోరా? వచ్చేయండి అమ్మా. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా తీసుకురండి.
అమ్మా మీ పేరు? అవే లక్ష్మి అండి. లక్ష్మి. వై లక్ష్మి. లక్ష్మి గారా? లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. క్వశ్చన్ ఏంటంటే ఏ ఖండంలో కొన్ని దేశాలలో దోమలతో బర్గర్ తయారు చేస్తారు? దోమలతో బర్గర్ తయారు చేస్తారు అంటే 2 బండ్లు పెడతారు, మధ్యలో చికెన్ నూకుతారు, దాని మీద క్యాబేజ్ వేస్తారు, దాని మీద టమాటా వేస్తారు, 2 సాసులు వేస్తారు, పెడతారు. ఓకే. అది చాలా మంది ఓ అనుకుంటూ తింటారు. ఏంటది? చైనానా? కాంటినెంట్. యు నో ది 7 కాంటినెంట్. ఆప్షన్స్ కావాలా? ఇవ్వండి. నో ఆప్షన్. నేను కూడా ఇయ్యాను. మరి అలాంటప్పుడు ఆప్షన్స్ కావాలని అడగటం ఎందుకండి బాబు? నేను కూడా ఆప్షన్స్. ఐస్ ప్రదేశంలో బర్గర్లు తిండికి పోతారు జనాలు, బర్గర్లు చేస్తారు కూడా. ఆర్కిటిక్ మహాకన్ను. ఆర్కిటిక్ కాదు. ఎవరికన్నా రైట్ ఆన్సర్ తెలుసా? సైలెంట్ గా ఉండాలి, చేయొద్దండి. ఎవరికన్నా రైట్ ఆన్సర్ తెలుసా? మేడం మీకు తెలుసు కదా, ఒకసారి రండి, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆఫ్రికా. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? నిజాంపేట చెత్తోడు కరెక్ట్ టైంకి వస్తాడు కదమ్మా. అమ్మా చెత్త ఇగో పట్టుకోరా. 500 రూపీస్. కంగ్రాచులేషన్ మేడం. రండి మేడం. అమ్మా మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు స్ట్రైట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. ఏ ప్రాణి 6 రోజుల వరకు కూడా శ్వాస తీసుకోకుండా ఉండగలదు? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంత ఆలోచిస్తున్నారంటే ఎక్కడో విన్నారు మీరు దీని గురించి. శ్వాస తీసుకోకుండా బతికే ప్రాణి అసలు ఉంటదా? కానీ ఉన్నది. రైట్ ఆన్సర్ ఇస్ షోరా. అంటే అది పక్కా? పక్కా రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎవరికి తెలుసు? తెలుసా? పాము. రాంగ్ ఆన్సర్. తేలు ఇస్ ద రైట్ ఆన్సర్. దొరికిన ఒకే ఒక్క ఛాన్స్ అలా పాయ్. అదృష్టం చెక్ చేద్దాం. ఎల్లో సారీ మేడం రండి. మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగట్లేదు, మీరు అందంగా ఉన్నారు కాబట్టి నో క్వశ్చన్. ఇంకా అందంగా ఉండడం మీ ప్రాబ్లం అండి. ఒక్కరికి ఛాన్స్. ఒకటే బ్యాగ్ ఇక్కడ నుంచి. రండి మేడం, గ్రీన్ సైడ్ మేడం రండి. రండి రండి. మీ పేరు మేడం? సంధ్యారాణి. సంధ్యారాణి. పొద్దున ఎవరి ముఖం చూసారు? బాగా కనెక్ట్ అయినట్టు. దేవుణ్ణి. అంటే మీ ఆయన ముఖం చూసారు. అర్థమైంది. కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడడానికి ఎనర్జెటిక్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు వచ్చేయాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో ఉన్న చోటే వాళ్ళే యాక్టివ్ గా ఉన్నట్టు నేను భావిస్తా. వాళ్ళని లోపలికి పిలిచేస్తాను. మ్యూజిక్. ఆ కుర్చీని మార్చబెట్టి కింద బౌన్స్ చేస్తారు, ఇట్లా గ్యాదర్ చేస్తారు, 3 జంపులు చేస్తారు, అక్కడికి వెళ్ళేసి బాల్ నేస్తారు. మీ ముగ్గురు అట్ ద సేమ్ టైం ఆడతారు. కానీ ఒకరు వెళ్ళినప్పుడు ఇంకా 2 అక్కడే ఉండాలి. వచ్చిన తర్వాత సెకండ్, వచ్చిన తర్వాత థర్డ్ బయలుదేరారు. 1 minute లో ఎన్నైతే బాల్స్ అందులో బాస్కెట్లో వేస్తారో వాళ్ళే విన్నర్. ఎక్కువ వేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో.
సిక్స్ అండ్ సిక్స్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉందా? మీరు ఎందుకు అంత మెల్లగా గేమ్ చాలా బాగుంది కానీ టెన్షన్ కి ఎలా ఆడుతున్నానో మైండ్ బ్లాంక్ అయిపోయింది. గేమ్ అయితే బాగుంటదండి, కల్కి సెటప్ కదా ఇదంతా, బాగుంటది గేమ్. ఇక టై అయినప్పుడు దేవుడి దిక్కు కాబట్టి ఇప్పుడైతే టాస్ హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. హెడ్స్ అయితే మీరు గెలుస్తారు, టైల్స్ అయితే మీరు గెలుస్తారు. అండ్ ఇట్ ఈస్ Congratulations, 3,000 rupees. Aishwarya BMR gift hampers to our participants. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు